డోన్ టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేసిన అధికారులు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భవన నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదంటూ కూటమి ప్రభుత్వానికి బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఈరోజు డోన్ పట్టణ శివార్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి రావడం జరిగిందనమాట. తమాష తెలిసిన మీకు, అసలు ప్రజలందరూ కూడా చూడలేదు. ఇది ఎక్కడ ఉండదు, తాళాలు వేసే సంస్కృతి. ఇక్కడ చూడండి, 2020 సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 20 సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి ఏదన్నా కానీ ఒక శుభకార్యం చేసుకునేదానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకొని డోన్ పట్టణానికి 3,30,00,000 టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనుల్పాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి, గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది. 2022, 23లో 23-24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరముగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ సంబంధించి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.